వంగపండు టేక్ ది సట్టుపండు ఈజీ ఎందుకు తీసుకున్నా నాకైతే తెలియదు కానీ ఇంక ఈ వీడియోలో అయితే మీకు నా బండి అయితే చూపించబోతున్నాను. అసలు ఎప్పుడు రివీల్ చేయలేదు కదా దాన్ని. వచ్చింది వెళ్ళి తీసుకెళ్ళాను. ఉదయం 8 గంటలు. అసలు చెప్పాలంటే స్కిన్ కేర్ గురించి మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనమాట నాకు. ఇంకా ఇది వాడతాను అనమాట, గ్లో అండ్ హ్యాండ్సమ్ ఒకటిని. దీనిపైన వచ్చేసి ఇది లాక్టోకాలమ్ అనే సన్ స్క్రీన్ వాడతాను బేసిక్గా. ఇంకా మీలో ఎవరికైనా బాగా సన్ స్క్రీన్ ఇంకా ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఇలాంటివి కాకుండా మంచి స్కిన్ కేర్ సజెషన్స్ అన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఇంకా వాడడం స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఇంకా మొత్తానికి మాకైతే టైం అంతా ఇక్కడ అయిపోద్ది అనమాట. అట్లీస్ట్ ఫుడ్ కూడా తిన్నైతే నేనైతే. కానీ ఈరోజు మీకు మా మెస్లో ఫుడ్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను. టైం వచ్చేసి కరెక్ట్గా 8:51 అనమాట. కానీ మా క్లాస్ ఏమో 9కి. కానీ 9కి అక్కడ ఎలా ఉంటానో మీరు చూసేద్దరు. కానీ దట్స్ ఇంజనీరింగ్ లైఫ్ అనమాట. ఫుడ్ గురించి అయితే బొక్క చెప్తున్నాను కదా. అసలు మా కాలేజ్లో ఫుడ్ అనేది బాగోదు. ఎవరికి నార్త్ స్టూడెంట్స్కి పర్లేదు, కానీ మన తెలుగులో వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. ఇంక ఈ వీడియోలో అయితే మీకు నా బండి అయితే చూపించబోతున్నాను. అసలు ఎప్పుడు రివీల్ చేయలేదు కదా దాన్ని. ఇంకా 8 ఇన్ మై లైఫ్ ఇంక ఈరోజు చూపించేస్తాను. అసలు ఆ బండి చూపించకపోతే బాగోదు అనుకోండి. మనం 9 అనుకున్నాం కానీ వచ్చేసరికి 9 అయిపోయింది. లోపల ప్రొఫెసర్ ఉంటారనమాట, జాగ్రత్తగా డబ్బులు కాల్చిమే. ఈ సబ్జెక్ట్ ఏమో ఎలక్ట్రిక్ సబ్జెక్ట్ అనమాట, శాటిలైట్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఏంటంటే మాకు క్లాస్ షిఫ్టింగ్ చేస్తారు, పక్క క్లాస్లకి చేయాలన్నమాట. ఇప్పుడు క్లాస్ అన్నారు ఈరోజు బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే సెకండ్ నీరా. సో మాకు ఈ క్లాస్ ఏంటంటే శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది ఒక ఎలక్టివ్ సబ్జెక్ట్ అనమాట. అంటే నార్మల్ మాకు రెగ్యులర్గా క్లాసెస్ వేరే చోట జరుగుతాయి. ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎవరైతే ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరినీ ఒక సెక్షన్లో డివైడ్ చేస్తారనమాట. 2-3 ఎలక్టివ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను చూస్ చేసుకున్నది ఏంటంటే శాటిలైట్ కమ్యూనికేషన్ అనమాట. అసలు ఎందుకు చూస్ చేసుకున్నా నాకే తెలియట్లేదు. ఒక్కసారి కూడా సరిగ్గా లేదు క్లాసు. ప్రస్తుతానికి సార్ రాకపోతే ఇలా చిల్లు కొడతాను అనమాట మా క్లాస్లో. అండ్ ఈరోజు ప్లాన్స్ అన్నీ ఉన్నాయంటే మాకు మార్నింగ్ 4 పీరియడ్లు ఉన్నాయన్నమాట. మార్నింగ్ 9 నుంచి 1 వరకు. దాని తర్వాత 1 to 2:30 లంచ్ బ్రేక్ ఉంటుంది. 2:30 తర్వాత ల్యాబ్ ఉంటుంది అనమాట. 2:30 to 4:30. ప్రస్తుతానికి ఈరోజు ల్యాబ్ సెలవు పెడదాం అనుకుంటున్నాం అందరం కలిపి. ఒకవేళ సెలవు అయితే కనుక మనం కొత్త జిమ్కి వెళ్ళి ఫీజు కడదాం. అసలు జిమ్ ఎలా ఉంటుంది మళ్ళీ మానేసి చాలా రోజులైంది. సో కొత్త జిమ్కి వెళ్ళి ఫీజు కడేద్దాం. మా క్లాస్లో ప్రొఫెసర్ అయితే రాలేదన్నమాట. ఇంకా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక కొంచెం స్ట్రాటజీ ప్రకారం అలా కిందకి వెళ్ళి వెండింగ్ మిషన్లో ఫుల్గా తొల్లో కొట్టేసి తినేసి వచ్చేద్దాం. ఈజీ ఎందుకు తీసుకున్నా నాకైతే తెలియదు గాయస్. ఎవరో చెప్తారు కదా ఈజీ తీసుకుంటే అటు సాఫ్ట్వేర్కి ఇటు హార్డ్వేర్కి వెళ్ళి తొల్ల కొట్టేచ్చని. కానీ మధ్యలో ఉండి నాలంటాడు పరిస్థితి. ఒకసారి ఆలోచించుకోండి. మీరు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఈజీలో ఫేస్ చేస్తే కామెంట్ చేయండి, కలిసి బాధపడదాం. మా ఓన్ అడగం అసలు ఈజీ ఎందుకు తీసుకున్నాడని. అసలు ఈజీ ఎందుకు తీసుకున్నావు చెప్పరా? వాడికైతే ఒక ప్లాన్ ఉంది కదా, స్ట్రాటజీ అలా ఏం చేయాలని. నాలాంటి లేని పరిస్థితి ఉంటుంది చూసారా. సజెషన్స్ తీసుకొని అటు కోరు ఇటు సాఫ్ట్వేర్ అని ఆశపడి వచ్చిన వాళ్ళు అందరికీ ఒక రాడ్ సిచ్యువేషన్ అనేది ఒక ఏర్పడుద్ది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక కామెంట్ చేసేయండి. దాన్ని బయటకు వెళ్ళి తెచ్చుకున్నాము అక్కడ మెషిన్లో. మ్యాక్సిమం ఏంటంటే మీరు కూడా జంక్ ఫుడ్ అనేది ఇగ్నోర్ చేయండి. నేనంటే రేపటి నుంచి జిమ్కి వెళ్తున్నాను కాబట్టి ఈరోజు తినేసి రేపటి నుంచి ఇగ్నోర్ చేస్తాను నేను కూడా. అదనమాట. ఇప్పుడు మన క్లాస్ అయితే లేదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తాం క్లాస్కి వెళ్ళి. ఇక్కడ క్లాస్కి వెళ్ళమంటే ఇలా గేమ్స్ ఆడుతున్నాడు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయిందనమాట. వరుసగా 4 గంటల 9 నుంచి 1 వరకు బాధుడు. బీటెక్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ మురిసిపోవడం, తర్వాత గుడిసిపోవడం అనమాట. అయితే మనం మన కెమెరామ్యాన్ని పికప్ చేసుకోవడానికి వచ్చాం అనమాట. ఆడు క్లాస్ అయిపోయిందని ఫోన్ చేశాడు. సో ఆడి కోసం వెయిటింగ్ అనమాట.
మాకు మధ్యాహ్నం అయితే ఒక గంటన్నర గ్యాప్ ఉంటుంది 1 నుంచి 2:30 వరకు. నార్మల్గా 2:30 నుంచి 4:30 వరకు ల్యాబ్ ఉంటుంది అనమాట. ఈరోజు మ్యాక్సిమం ల్యాబ్ ఉండదు, ఎందుకంటే అందరు కలిపి మానేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో అది ప్రస్తుతానికి అయితే వెళ్ళి ఫుల్గా లాగించేద్దాం. చెప్పాలంటే మనకి ఫుడ్ పర్లేదు బాగుంది, ఎందుకంటే మనకి ఈరోజు గోంగూర పీకలు ఉందన్నమాట. దీంతో తొల్లగొట్టి దోపమేసి ఇచ్చు. ఇంకా చూసుకుంటే రైస్, రోటీ, పెరుగు అండ్ బంగాళదుంప అన్నీ కామన్ అనమాట. సో ఇదన్నమాట మధ్యాహ్నం ఫుడ్ అయితే ఫుల్గా దొల్లగొట్టేసి కలుసుకుందాం. ఇప్పుడు మనమైతే చాలా కొన్ని ఇంపార్టెంట్ పనులు చేయడానికి వెళ్తున్నాము. అందులో మొదటి పని ఏంటంటే మా పక్కోడు బండి తీసుకురావాలన్నమాట. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఓనర్ దగ్గరికి ఇచ్చెళ్ళాడు. సో అది తీసుకుని నెక్స్ట్ మన బండికి కూడా వాటర్ సర్వీసింగ్ చేద్దాము. అదనమాట ఇప్పుడు చేయాల్సిన పనులు అయితే. అసలు బండి పెట్రోల్ ఎలా తాగుతుందంటే మేము మంచినీళ్ళు కూడా రోజు కొన్నిసార్లు తాగామేమో, మొత్తం అంతా దీనికే దొబ్బేస్తున్నాను. అలా ఉంటుంది అనమాట. రేపు నేను జిమ్ అని చెప్పాను కదా, మా ఊళ్ళంగా సప్లిమెంట్ షాప్కి అయితే వచ్చారనమాట మొత్తం అన్ని కొనుక్కోవడానికి. అసలు చూద్దాం వాళ్ళు ఏం కొంటున్నారు. ప్రస్తుతానికి ఏం తెలుసు కదా మా టీ స్పాట్ అయితే ఇదనమాట. ఎర్రరే కాలనీలో ఉంటుంది. మా వాడికి ఏదో కొంచెం గాయాలు అయినాయి కానీ చాలా తీపి గాయాలన్నమాట. అయితే గట్టిగా పడుతుంది కానీ తాగి చాలా బాగుంటుంది, కొంచెం బాగుంది కూడా. అలా దురదృష్టం ఏంటంటే కాలేజ్లో ఉన్నంతసేపు వర్షం ఏం రాలేదనమాట. ఈ ఎదవ ఎప్పుడైతే బయట తీసుకొచ్చేది అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోతుంది. ఒకటి చెప్తాను ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి 3rd ఇయర్ వరకు ఏ రోజు ఆ నమ్మి బాగుపడింది లేదనమాట. ఆఖరికి టీ బాగుంటుందని తీసుకొచ్చాడు. ఇది దరిద్రమే. అలా ఇంకేం ఇప్పుడు ఏంటంటే ఇందాక సప్లిమెంట్ షాప్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ మా పక్కడు ఏం కొన్నాడు ఆడిని అడగండి. ఏం కొన్నావురా? ఏమంటారండి? రేపటి నుంచి ప్రోటీన్ షేక్ షేక్ ఆడ ఇస్తారండి జిమ్ లోని. అలాగే నువ్వు కడుతున్నావురా నువ్వు. ఈరోజు అయితే పెద్ద వర్షం అయితే వచ్చేద్ది అనమాట, ఎందుకంటే ఎప్పుడు మా రూపాయి తిని మా పిసినారు కట్టాడనమాట. సరే ఇది ఏం జరుగుతుందని భయం భయంగా వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళినా సరే. అప్పుడప్పుడు బాలాజీ అని కొంచెం పొగడాలన్నమాట. ఇక్కడ అందులో మటర్ ఎక్కుతున్నారు, పొట్టేటో ఎక్కుతున్నారు. ప్రస్తుతానికి వర్షం అయితే తగ్గింది కానీ మబ్బు అయితే దోలు ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం బండి సర్వీసింగ్ ఇచ్చాము. నెక్స్ట్ ఏంటంటే మన స్టెప్ జిమ్కి వెళ్ళి ఫీజు కట్టేసి రేపటి నుంచి అయితే దొల్లగొట్టేయాలి. ప్రస్తుతానికి అయితే సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఏమో చూద్దాం. ఇప్పుడైతే మనం మా పక్కోడికి బండి ఇచ్చారు కదా, అక్కడికైతే వచ్చాము మాట్లాడి బండి కలెక్ట్ చేసుకోవడానికి. ఏరియా అయితే ఇలా ఉంటుంది. ఇదంతా క్వార్టర్స్ టైప్ అనమాట. మొత్తం కొంచెం గవర్నమెంట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ క్వార్టర్స్ అనమాట. అక్కడైతే తీసుకునే బండి. సో అక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు వస్తున్నాడు. హాయ్ బోలు. దానికి మన పక్కోడి బండి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. చాలా రోజులు అయిందా బండి చూసి. ఇంకా దానికన్నా మినిమం రిపేర్ ఉందని ఏం చేసి మొత్తానికి ఇప్పుడు అయింది టైము. ఇంకా పెట్రోల్ వేసి ఈ 2 బళ్ళని తీసుకెళ్ళి దొల్ల కొట్టేద్దాం అయితే కాలేజ్లో. రోజులో 2వ సారి అనమాట ఫ్యూల్ కొట్టించాం. చెప్పాను కదా మంచినీళ్ళు కూడా 2 సార్లు తాగా మేము రోజు శుభ్రంగా తాగేస్తుంది.